ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. ఒక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. ఒకరిలా అవ్వాలనుకోవడం ఆశయం, ఒకరిలా ఉండాలనుకోవడం ఆదర్శం. నీలా నువ్వు ఉండడం అవసరం, ఆ అవసరాన్ని గుర్తించడమే అవకాశం. దురాశపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండిగటాలను అభినందనలతోనూ, అవివేకిని ఆశయంతోనూ, పండితుణ్ణి నిజంతోనూ జయించవచ్చు. ఒక మనిషి మనసులో ఏముందో దేవుడికే తెలియదు. మామూలు మనుషులం, మనకేం తెలుస్తుంది? మొక్క పెరిగేటప్పుడు పోసే నీళ్ళే ఆ మొక్కకు ప్రాణం పోస్తాయి. అలాగే ఎదిగేటప్పుడు చేసే పనులే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఎంత చెప్పుకోలేని బాధ మన గుండెల్లో ఉన్నా అది దిగమింగుకొని మన వాళ్ళ కోసం నవ్వుతూ నటిస్తూ బ్రతకడమే జీవితం అంటే. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా మసలే అవకాశాన్ని కోల్పోతాము. అలాగే మనసులో కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతాము. జీవితం అనేది అవకాశం అయితే దాన్ని వదలకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకమైతే తట్టుకోండి. ఒక పోరాటమైతే జయించండి. ఒక పయనమైతే సాగిపోండి. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో అవకాశం ఇవ్వకు. ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే మీరు కావాల్సింది వీక్ కాదు, ఇంకా స్ట్రాంగ్. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. రిలేషన్షిప్ ఎంత గొప్పదైనప్పటికీ ఏదో ఒక మొహమాటం ఉంటుంది. కానీ ఎలాంటి మొహమాటం లేకుండా కష్టమైన సుఖమైనా పంచుకునేది ఫ్రెండ్షిప్ మాత్రమే. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు ఎవరో, అభిమానించేవారు ఎవరో, ప్రేమించేవారు ఎవరో దొరకడం కష్టం. ఈ సువిశాల ప్రపంచంలో మనమెంత కేవలం ఇసుకరేణువంత. మంచి పేరు వస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం చాలా కష్టం. ఒక విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు, ఈ సుఖదుఖాలు, అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి. జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి, అది అనివార్యం. ఆ మాటల్ని మనసుకు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. మీరు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్లను చేయకండి. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికీ కనబడని ఆత్మ, శరీరంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోవడానికి పనికిరాని శరీరం, మట్టిలో కలిసే మాంసపు ముద్ద, దీనికోసం అబద్ధాలు, మోసాలు. సాటివారిని మానసికంగా హింసించి పైశాచిక ఆనందాన్ని పొందడం, నీతి నియమాలు వదిలేయడం, పగలు ప్రతీకారాలు, ఇది నేటి మానవ జీవన విధానం. కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాము. దీనికా నేను బాధపడింది అని. నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకొని బాధపడతాము. మళ్ళీ ఆ రోజులు రావని. జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. యజమానికి నాయకుడికి తేడా ఒకటే. మీరు చేయండి అంటాడు యజమాని, మనం చేద్దామంటాడు నాయకుడు. కొంతమంది ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు, కానీ దయాద్ర హృదయంలో చాలా గొప్పవాళ్ళు. సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వీళ్ళకేంది అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూసి నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. పూర్తి తృప్తితో ఉండేవాడు నిజంగా ధనవంతుడు. ఎప్పటికప్పుడు జీవితం కొత్తగా ఉండాలంటే ఎప్పటి బాధల్ని అప్పుడే మర్చిపోవాలి. ఎక్కడి సమస్యల్ని అక్కడే పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న సంతోషాలను పోగు చేసుకుంటూ చిరునవ్వుతో బ్రతకాలి. అంతకు మించిన సంతృప్తి ఇంకెక్కడా దొరకదు.
వ్యక్తి ఆనందంలో శిశువు అవుతాడు, ఆవేశంలో పశువు అవుతాడు. అందుకే ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం, లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారు అవుతారు. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించే వాళ్లకు ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్లకు తెలుసు, కానీ వాళ్ళకి ఉన్న అహం ఒప్పుకోనివ్వదు. ఈ లోకంలో మనుషులు ఆర్థిక సంబంధాలు అనే ఎరలో చిక్కుకొని గేలానికి చిక్కిన చేపవలే గిలగిలా కొట్టుకొని మరణిస్తారు. మీకొచ్చే ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. విమర్శలను దాటి ముందుకు వెళ్ళు. నిన్ను చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. నీ చుట్టూ ఉన్న మనుషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువ ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపెడతారు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. నీ పరిమితికి మించిన ప్రేమ, నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకెళ్తాయి. విశ్వ ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రేమించేవారి మనసు మార్చడం ఎవరితరం కాదు. ప్రపంచంలో ఎవరు ఎంత ఎత్తుకెదిగినా అమ్మ ప్రేమకు బానిసవ్వక తప్పదు. ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు, గుణమున్నవారు హృదయం పంచగలరు. పంచిన ధనం ఆ రోజుకి ఖర్చయిపోతుంది, కానీ పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. పందుల సావిడలో పావురాలు ఇమడలేవు, అలాగే మూర్ఖుల పక్కన మంచివారు బ్రతకలేరు. సాధారణంగా అబ్బాయిలు ఏడవరు, కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. ఆకాశం ఎంత దూరం వెళ్ళినా సముద్రం తన రూపాన్ని వదులుకోదు. తనలోనే దాచుకుంటూ తనతోనే ప్రయాణిస్తూ ఉంటుంది. నీ మీద ఇష్టం కూడా అంతే. ఇద్దరు కలిస్తే జననం, నలుగురు మోస్తే మరణం. నడుమదంతా నాటకం, చివరిదంతా బూటకం. ఇదే మన జీవితం.